ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మహిళలకు మరో శుభవార్త అందించిన ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏంటా శుభవార్త అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్నారు. 6 గ్యారెంటీల అమలుకు తెలంగాణ సర్కార్ కట్టుబడి ఉంది. ఇప్పటికే కొన్ని గ్యారెంటీలు అమలు చేశారు, మరికొన్ని పథకాలు అమలు చేసే యోచనలో ఉంది. ఈ గ్యారెంటీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సర్కార్ మహిళలకు మరో గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మహిళా శక్తి పథకం కింద స్వయం పాడి పశువుల పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, దేశవాళీ కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వీటి నిర్వహణకు బ్యాంకులు, మండల మహిళా సమాఖ్య స్త్రీనిధి ద్వారా రుణం అందజేయనుందని ప్రకటించింది. జిల్లాల వారీగా మహిళా సంఘాల అర్హులైన వారిని సెలెక్ట్ చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే మహిళలకు స్పెషల్గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 ఇస్తామని ప్రకటించారు. ఈ పథకం త్వరలోనే అమలు కానుందని పలువురు తెలంగాణ మంత్రులు ఇటీవలే స్పష్టం చేశారు.